నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ నిర్మాణ ఆవరణలో శుక్రవారం హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ధూపదీప నైవేద్యాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గ్రామంలో ప్రతి సంవత్సరం 60 మంది అయ్యప్ప స్వాములు మాలధారణ ధరించి అయ్యప్ప స్వామిని కొలుస్తారని, గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించేందుకు కంకణబద్దులై అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను ఆలయ ప్రాంగణంలో చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపతో గ్రామ ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు యాదగౌడ్, రంజిత్ గౌడ్, వీరమల్లు బాలయ్య, నాయిని వెంకటేశం, ప్రదీప్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, శ్రావణ్ కుమార్, మావురం కృష్ణకాంత్, రఘుగౌడ్, మధుగౌడ్, తిరుమల గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రణయ్ గౌడ్, వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమస్తమైనటువంటి హరిహర పుత్ర అయ్యప్ప స్వామి భక్తులకి, హైందవ మహాశైలందరికీ కూడా ఈనాటి పర్వదినం హరిహర పుత్ర అయినటువంటి ఆ అయ్యప్ప స్వామి యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణకోటి కూడా ఆ స్వామివారి యొక్క దయ వల్ల అనేక విధాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి మన స్థానికంగా ఉన్నటువంటి నిజాంపేట గ్రామ అయ్యప్ప సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ స్థలంలో, ఈ యొక్క క్షేత్రంలో అయ్యప్ప స్వామి యొక్క దేవాలయ నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో వారంతా కలిసి ఇదే పవిత్రమైనటువంటి ఈ స్థలంలో ఈరోజు అయ్యప్ప స్వామి వారి యొక్క ఉత్సవాలు, జన్మదినోత్సవాలు చేయాలని సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే అనేక మంది భక్త మహాశైలందరి యొక్క వారి యొక్క సంయుక్తంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఇప్పుడు నిర్వహించుకున్నాం. మరి అయ్యప్ప ఈ మా నిజాంపేట గ్రామంలో కూడా సుమారుగా ఒక 60 మంది అయ్యప్ప స్వామి మాలధారణ చేయడం జరుగుతుంది. ఆ యొక్క మాలాధారణ చేసినటువంటి సందర్భంలో కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడి ఆ మండల దీక్ష ఊరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి సహకరిస్తూ వారు చేసేటువంటి అనేకమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి వాళ్ళ సంకల్పం ఈరోజు అయ్యప్ప స్వామి యొక్క జన్మదినం కనుక ఈరోజు ఈ క్షేత్రంలో కనుక మనకు పూజ చేసుకుంటే స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం కూడా నిరాటంకంగా కొనసాగుతూ అనేక మంది భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడే మేము అందరం కలిసి స్వామివారి యొక్క జన్మదినోత్సవంలో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అనేకమైనటువంటి అర్చనలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఎంతోమంది భక్తులు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవతా కార్యంలో పాల్గొన్నారు. మరి వారందరికీ, లోకంలో ఉన్న సమస్త ప్రాణకోటికి కూడా ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మా నిజాంపేట అయ్యప్ప సేవా సంస్థ వారు కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమం తర్వాత అందరికీ స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది కనుక సమస్తమైనటువంటి భక్తులు కూడా పాల్గొనాలని చెప్పి మా అయ్యప్ప సేవా సంస్థ ద్వారా అందరికీ కోరుతున్నాం. శరణమయ్యప్ప.